హైదరాబాద్ రూపురేఖలు మార్చేయగలదని భావిస్తున్న మెట్రో రైలును రోడ్డు రవాణా వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని కేవలం మెట్రో రైలుతో ప్రయోజనం ఉండబోదని భావిస్తున్న అధికారులు ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆర్టీసీతో సమన్వయానికి కసరత్తు చేస్తున్నారు. దాదాపు 1 కోటి మంది జనాభాతో కిక్కిరిసిపోతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా చాలదు. వేల సంఖ్యలో సిటీ బస్సులు, పదుల సంఖ్యలో ఎంఎంటీఎస్ రైళ్లు తిరుగుతున్నా ప్రయాణికుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తుందని భావిస్తున్న మెట్రో రైలును అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 3 కారిడార్లలో వివిధ దశల్లో జరుగుతున్న పనులు ఓ కొలిక్కి వస్తున్నాయి. వీటిలో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు 28.87 కిలోమీటర్ల దూరంలో మొదటి కారిడార్ నిర్మిస్తున్నారు. దీనిలో 27 స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండో కారిడార్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 14.78 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 16 స్టేషన్లు ఉంటాయి. ఇక మూడో కారిడార్ నాగోలు నుంచి శిల్పారామం వరకు 27.51 కిలోమీటర్ల దూరంలో 23 స్టేషన్లతో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో తొలి రెండింటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2014 ఎండ్ కి ఫస్ట్ టచ్ ఓపెన్ చేస్తాము. తర్వాత 2016 కి మొత్తం కంప్లీట్ చేస్తాము. కంప్లీట్ చేస్తే 15 లక్షల మంది ఇనిషియల్ గా ట్రావెల్ చేస్తారు. దాన్ని విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ 10 ఇయర్స్ లోగానే 25 లక్షల మంది ట్రావెల్ చేసేలా డిజైన్ చేస్తున్నాము. ఎంఎంటీఎస్ లింక్ చేస్తాము, రైల్వేస్ లింక్ చేస్తాము, అన్నిటి చేస్తాము. ప్లస్ అన్ని కూడా మీకు చూసారు, ఈ ఇందులో డిస్ట్రిబ్యూట్ చేస్తాము. క్యాచ్మెంట్ ఏరియాస్ అని చెప్పేసి ఈ స్టేషన్స్ కి లెఫ్ట్ సైడ్ ఎన్ని కాలనీస్ ఉన్నాయి, రైట్ సైడ్ ఎన్ని కాలనీస్ ఉన్నాయి. ఈ కాలనీస్ లో కంటిన్యూస్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎయిర్ కండిషన్ బస్సెస్ అనమాట. మినీ బస్సెస్ కానీ పెద్ద బస్సెస్ కానీ అనమాట. ఈ మెరీ గో రౌండ్ సిస్టమ్ అని చెప్పేసి రైల్వే కాన్సెప్ట్ తీసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది. మెట్రో రైల్ ప్రాజెక్టు మొత్తాన్ని 6 దశలుగా విభజించి పనులు చేపడుతున్నారు. జంట నగరాల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తుందని భావిస్తున్న మెట్రో రైల్ అన్ని సమస్యలు తీర్చలేదు. అందుకే రోడ్డు రవాణా సంస్థతో సమన్వయానికి మెట్రో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. మెట్రో రైల్ స్టేషన్ల సమీపంలో బస్సులు అందుబాటులో ఉంచేందుకు ఆర్టీసీతో చర్చలు జరుపుతున్నారు. ర్యాపిడ్ బస్ ట్రాన్స్పోర్ట్ అవకాశం చోట చేపట్టడం కానీ, ఎంఎంటీఎస్ ఫేజ్ 1 పూర్తయింది, ఫేజ్ 2, ఫేజ్ 3 కానీ ఈ మొత్తాన్ని కూడా అనుసంధానం చేయాలి, కలిసి చూడాలి. కాబట్టి మెట్రో అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఫర్ దిస్ సిటీ. సిటీలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఎంఎంటీఎస్ కానీ, ర్యాపిడ్ బస్ ట్రాన్స్పోర్ట్ వస్తే అది కానీ, మెట్రో ఇవన్నీ కలిపి సింగిల్ అథారిటీ ఏర్పాటు చేసి ఒకే టికెట్తో పూర్తి సమన్వయంతో మనం ప్రయాణం చేసే ఏర్పాటు రావాలి. ప్రస్తుతం మెట్రో రైల్ తొలి 2 దశల్లో భాగంగా రోడ్డు విస్తరణతో పాటు ఉప్పల్, మియాపూర్లలో రైల్ డిపోల ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ఇవి వచ్చే ఏడాదికి ఓ రూపు సంతరించుకోనున్నాయి.